మీయ పాపులకై వచ్చుచుండే ఇదిగోని రాజు వచ్చుచుండే యెరూషలేము కుమారి ఉల్లాసించు ఏలను గాడినో ఆలురాసములతో ఏలను గాడినో ఆలురాసములతో అలోడగోని ప్రభు వచ్చుచుండే అలోడగోని ప్రభు వచ్చుచుండే ఇదిగోని రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు దావీదు కుమారుడు దేవుడు పాపములకు దావీదు కుమారుడు దేవుడు పాపములకు జయగీతములతో వచ్చుచుండే జయగీతములతో వచ్చుచుండే ఇదిగోని రాజు వచ్చుచుండే కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు అందరూ ఆఖరి చరణం యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము యేసుని ప్రేమించుచు పాడెదము యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా ఇదిగోని రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారు అందరూ? వాలిపోయారా అందరూ? మంచిదండి. ఈ సంతోషాన్ని ఇలాగే ప్రభువులో కొనసాగించండి. ఎందుకంటే ఇంకా కొంచెం సమయం ఓపిక పడితే అందరికీ సహజంగా ప్రతి ఇంటిలో కలిగేది ఏంటంటే మంచి ఎండవేళ మరి కొంచెం కునుగుబాటు అనేది సహజం అందరికీ. మరి ఒకవేళ అలాంటిది ఏమన్నా వస్తే ప్రభు పేరిట దాన్ని ప్రక్కన పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సాక్ష్యాలు, వాక్యాలు మరి మీ హృదయానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయో నాకైతే తెలియదు, కానీ మరి ఆత్మీయునిగా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు నుండి అందే ప్రతిదీ మరి ఒక రొట్టె లాంటిది. ప్రభు సన్నిధిలో దొరికే ప్రతి ఒక్కటి రొట్టె లాంటిది. మరి ఆ మాట తన జీవితాన్ని, తన బ్రతుకును ఎంతగానో సరిచేస్తున్నటువంటి విధానం. ఒక ఆత్మీయుడికే మందిరంలో ఏం జరుగుతుందో, మరి మందిరంలో ఎవరుంటారో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో తెలుసుకోగలడు. అందుకే ప్రభువారు చెబుతున్నటువంటి మాట, ప్రతి ఒక్కరూ ఆత్మను కలిగి జీవించాలి. మరి ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో చక్కగా పాటలే పాడిని, వాక్యాలే వినని, వాక్యాలే చదవని, సాక్ష్యాలే చెప్పని, సాక్ష్యాలే విన్ని, ఈ క్రమమంతా దేని కొరకు? ఎందు కొరకు కదా? దేని కొరకు? ఎందు కొరకు? మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకునే ఒక విధానం ఏంటంటే, ఈ భూలోకంలో దేవుని మందిరముగా పిలువబడుతున్నటువంటి ఈ పరిశుద్ధ ఆలయంలో జరిగే ప్రతి ఒక్కటి పరలోకంలో జరిగేదానికి సిద్ధపాటు. అర్థమైందా? పరలోకంలో జరిగే ప్రతిదానికి సిద్ధపాటు. ఇక్కడ నువ్వు సాక్షిగా నిలబడితే అక్కడ నీ గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. అందుకే ఇక్కడ నువ్వు సాక్షిగా నిలబడాలి.
మరి తక్కువలో తక్కువ మంది సాక్ష్యం చెప్పారు, మంచిది. నేను ఎంతమంది చెప్తారో అనుకున్నాను, కానీ పర్వాలేదు. కొంచెం దేవుని యొక్క మహాకృప, విన్నవారు, వాక్యాన్ని గ్రహించిన వారు, వాక్యాన్ని అన్వయించుకున్న వారు చక్కగా వారి జీవితంలో సాక్షిగా బ్రతికారు. అందును బట్టి స్తోత్రం. ఇంకా కొంతమంది అసలైన వారే వాక్యాన్ని విని మరి వాక్యానికి దగ్గరగా ఉన్నవారు కూడా సాక్ష్యం చెప్పడానికి మరి కొంచెం వెనకడుగు వేశారు. అదే ఒకంత బాధాకరమైనటువంటి సంగతి. వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి వారే సాక్ష్యం చెప్పలేకపోయారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకంత నా జీవితానికి ఇది ఒక పరీక్షగా నేను పెట్టుకున్నా. ప్రభు సన్నిధిలో మొట్టమొదటి రోజే అడిగాను. 5వ తారీఖు ప్రారంభం కాకముందే ప్రభు సన్నిధిలో పరీక్షగా నేను పెట్టుకున్నాను. ప్రభువా, ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా నా మటుకు నేను చెబుతున్నానండి, మా పిల్లల దగ్గర పెట్టుకోండి, ఇది ఇలా సాగకూడదు. పిల్లల దగ్గర పెట్టుకోండి, కూర్చోబెట్టుకోండి. నేను ప్రభు సన్నిధిలో అడిగాను, ప్రభువా, మరి ఈ 40 రోజుల ప్రయాణం నా జీవితానికి ఒక మలుపులుగా ఉండాలి అని అడిగినప్పుడు ప్రభు వారు జ్ఞాపకం చేసినటువంటి సంగతి, ఒక గురి, ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకుంటే మనం ఎటు తప్పిపోవని ప్రభు గుర్తు చేశాడు. నిజమే, మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేని రోజు మనకంటూ మన ప్రయాణం అంటూ మన గమ్యం అంటూ ఏంటో మనకి తెలియదు. జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉండినప్పుడే మనము దాన్ని చేరుకోవాలి అన్న తాపత్రయము, ఆశ మనలో ఉంటూ వస్తుంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో సశరీరుడిగా 33.5 సంవత్సరాలు ఆయన తిరిగాడిన ఈ 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల పరిచర్య చేశాడు. తర్వాత చిన్ననాటి నుంచి ఆయన ప్రభు పనిలో ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని చదివాడు. శాస్త్రులకు, పెద్దలకు ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి విషయాలు చెబుతూనే ఉన్నాడు. ఇవన్నీ చేసిన ఆయన వెలుగులోనికి వచ్చింది. ఆయన ఖ్యాతి పెరిగింది 3.5 సంవత్సరాలు. ఆయన 33.5 సంవత్సరాలు, 33 సంవత్సరం నుంచి ప్రారంభమయ్యి ఆయన సేవా జీవితం ప్రారంభమైంది. ఈ సేవా జీవితంలో ఆయన పెట్టిన ఒకే ఒక విధానం ఏంటంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, నా తండ్రి పని నిమిత్తం నేను చేస్తున్నాను, నా తండ్రి పని అది, నా తండ్రి కొరకు నేను పయనిస్తున్నాను, నా పయనం అదే అని చెప్పి యేసు ప్రభు వారు ఒక మాదిరి గురి కలిగి ప్రయాణించడం బట్టే ఆయన సేవా జీవితం అంతా ఎక్కడ ధనాపేక్షకు గాని, ఎక్కడ స్వలాభాపేక్షకు గాని, ఎక్కడ స్వనీతి కార్యక్రమాలకు గాని, ఎక్కడ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి గాని ప్రభు ఆస్కారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మనుషుడు లేకపోతే యేసు ప్రభు వారు గురిని కలిగినటువంటి విధానాన్ని బట్టి ఆ విధానం మనం చూడగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ప్రవచనాల యొక్క నెరవేర్పు కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక లక్ష్యం ఏంటంటే, ముందుగా ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి లేఖనాలు, అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. అనేకమైన ప్రవచనాలు భక్తుడైనటువంటి మోషే ద్వారా పలికాడు, యెషయా ద్వారా పలికాడు. ప్రవక్తలందరూ చాలా మంది, దావీదు ద్వారా కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఇర్మియా ద్వారా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఇలా చిన్న చిన్న ప్రవక్తలు, పెద్ద పెద్ద ప్రవక్తలు, అనేకుల ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచించబడగా వాటి నెరవేర్పు కొరకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. లేఖన నెరవేర్పు కొరకే ఆయన దప్పిక కొన్నాడు. లేఖన నెరవేర్పు కొరకే ఆయన శిలువ శిక్షకు అప్పగించబడ్డాడు. లేఖన నెరవేర్పు కొరకే రాజుగా తన్ను తాను ప్రకటించుకున్నాను. ఎలా వచ్చాడో తెలుసా? గాడిదను ఆయన వాహనముగా చేసుకొని వచ్చాడు. యేసు ప్రభు వారు వచ్చిన విధానం, ప్రవేశించిన విధానం, లేఖనపు నెరవేర్పు. చూడండి, జకర్యా గ్రంథం మనం చదువుకున్నాం కదా, 9వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడినటువంటి మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు. చూడు, ఎక్కడ ఆపండి. ఎవరైనా రాజు, ఎవరైనా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఎవరైనా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. అందరూ యెరూషలేమా ఉల్లాసించు, సియోను సంతోషించు. ఎవరు వస్తున్నారో తెలుసా నీ కొరకు? ఎవరు వస్తున్నారో తెలుసా నీ కొరకు? ఎవరు వస్తున్నారు తెలుసా నీ కొరకు? రాజు. ఆయన ఎవరో తెలుసా? నీ రాజు వస్తున్నాడు.
ఇప్పటి వరకు అనేక రాజులు నిన్ను పరిపాలించారు, అనేక రాజులు నిన్ను ఏలుబాటు చేశారు, అనేక రాజులు నిన్ను ఏలుబాటు కోసం నిన్ను బంధించి తన దేశానికి తీసుకువెళ్లారు. కొంతమంది క్రూరంగా శిక్షించారు, కొంతమంది కఠినంగా నిన్ను ఇబ్బంది పరిచారు. ఈ రాజు వస్తున్నాడు నీ దగ్గరికి. జకర్యా పలికిన ప్రవచనపు వాక్కు, ఇదిగో నీ రాజు వస్తున్నాడు. ఈ రాజు ఎవరో తెలుసా? నీ రాజు ఈయన. ఏమండి, పలానా బబులోను దేశపు రాజు కాదు, అశ్షూరు రాజు కాదు, ఆ యొక్క ఏమండి మిగిలినటువంటి అమ్మోరీల రాజు కాదు, లేకపోతే ఇంకా రాజులు మిగిలిన రాజులు బబులోను రాజు కాదు. ఈ రాజు ఎవరో తెలుసా? నీ రాజు ఈయన. అర్థమైందా? ఇదే మాటను మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త వేరు వేరు విధాల్లో రాశారు. కానీ భక్తుడైనటువంటి యోహాను 12వ అధ్యాయం 14-15 వాక్యాలు రాయబడినటువంటి మాట, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని రాయబడిన ప్రకారము యేసు ప్రభువారు ఒక చిన్న గాడిదను ఎంపిక చేసుకొని యెరూషలేములో ప్రవేశము చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. తన్ను తాను రాజుగా ప్రకటన చేసుకున్నాడు. ఎవరైనా ఇశ్రాయేలుల కొరకు నియమింపబడిన రాజు, యూదా ప్రజల కొరకు నియమించబడినటువంటి ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా? వచ్చిన తర్వాత విముక్తిని కలగజేస్తాడు. ఆ 9వ అధ్యాయంలో కింద మాటలో రాస్తున్నట్టు చదివితే మనం అక్కడ రాయబడినటువంటి మాట ఏముందండి? ఎఫ్రాయిములో రథములు లేకుండాను నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండాను నేను చేసేదను. చూడండి, ఈ రాజు సమాధానకరుడై ఉండి సమాధాన వార్త చూడండి. ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా? అందరి రాజుల్లాగా పరిపాలన చేయుడు. ఈ రాజు యొక్క విధానం ఏంటో తెలుసా? సమాధాన పరిచేటువంటి విధానం. నీ దేశంలో లేగుతున్నటువంటి అలజడులను, నీ కుటుంబంలో రేగుతున్నటువంటి అలజడులను, నీ సంఘంలో రేగుతున్నటువంటి అలజడులను, నీ జీవితంలో రేగుతున్నటువంటి అలజడులకు ఏమండి నువ్వు తడబడిపోతూ నెమ్మది లేకుండా అశాంతితో ఉన్నటువంటి నీ జీవితములను కట్టుటకు ఒక రాజు వస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నీ రాజు నీకు సమాధానమును కలగ చేయడానికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు సమాధానము కలగ చేయడానికి ఈ రాజు యెరూషలేములో 2025 సంవత్సరాలకు పూర్వము జై ప్రవేశము చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయనను నమ్మి ఆయన యందు నమ్మిక కలిగి ఆయనలో నడిపించబడుతున్నారో వారందరికీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సమాధానమును ప్రకటన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అసమాధానంతో కొట్టుమిట్టాడుతున్న నీ జీవితాలకు ప్రభు సమాధానం కలగ చేయడానికి 2025 సంవత్సరాలకు పూర్వము ఆయన యెరూషలేముకు జయప్రవేశము చేయడం జరిగినది. సమాధానం ఇచ్చాడు మన జీవితాలకు, నెమ్మది ఇచ్చాడు. అశాంతితో కొట్టిమిట్టాడుతున్నటువంటి మన బ్రతుకులను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆనాడు యూదా వారిని, యెరూషలేమును, వారి యొక్క స్థితిగతులను, వారి యొక్క పరిస్థితులను, వారి యొక్క ఇబ్బందులను, వారు ఏలుబాటు చేస్తున్నటువంటి వారి యొక్క అన్య దేశపు యొక్క రాజులను చూచిన దేవుడు వారికి సమాధానం ఇవ్వాలని ఆయన ఈ దేశమునకు, ఈ లోకమునకు దీనుడై తగ్గి వచ్చినటువంటి విధానాన్ని జకర్యా తెలియజేస్తూ, ఇదిగో నీ రాజు ఎవరో తెలుసా? సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు. నెమ్మది లేకుండా ఉన్నావా? అశాంతితో ఉన్నావా? నీ బ్రతుకు భారంగా ఏమండి గడుపుతున్నావా? ఇబ్బందుల కొలిమిలో, కష్టాల కొలిమిలో నెమ్మది లేకుండా అటు పక్కన అప్పుల భారం, ఇటు పక్కన బిడ్డల భారం, మరొక పక్కన ఏమండి రోగాల భారం, మరొక పక్కనేమో ఆత్మీయుల యొక్క భారం, రక్త సంబంధుల భారం. ఇలా భారాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నెమ్మది లేకుండా అసమాధానముతో, అశాంతితో కొట్టిమిట్టాడుతున్న నీ జీవితాలకు నెమ్మదినివ్వడానికి ప్రభువారు యెరూషలేమునకు జయప్రవేశం చేశాడు. ఎలాగో తెలుసా? ఒక రాజులాగా తాను ప్రకటన చేసుకున్నాడు. ఈయన రారాజు తన ప్రజలను, తను నమ్ముకున్న వారికి, తన యొద్దకు చేరిన వారికి, తనను ఆశ్రయించిన వారికి 11:29 మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట, 11:29లో రాయబడినటువంటి మాట త్వరగా చదవండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. ఎవరైనా రాజు తెలుసా? సాత్వికుడు. నీకు సాత్వికపు మనస్సును ధరించేటువంటి ఈ రాజు ఎవరో తెలుసా? దీన మనస్సు కలిగిన వాడైన,
విరిగిన వారి పట్ల, నలిగిన వారి పట్ల, ఏమండి వేసారిపోయిన వారి పట్ల, బందీకానములో ఉండి బంధింపబడిన వారి పట్ల విడుదలను కలిగించి, ఒక భారభరితమైనటువంటి జీవితం నుండి విడుదల కలిగించి, సులువైన తన యొక్క వాక్యం అనే భారమును నీ మీద మోసి అనేకమైనటువంటి విధాలుగా నీకు నూతనమైనటువంటి మార్గాలు నేర్పించడానికి ఈ రాజు మన యొద్దకు అప్పుడైతే యెరూషలేముకు వచ్చాడు. ఇప్పుడైతే ఈ అన్యులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలకు వాక్య రూపకంగా మన యొద్దకు ఆయన వచ్చాడు కదా. ఈ వాక్యం వెన్నటతోడనే మన జీవితాలకు ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? నెమ్మది కలిగింది. మన జీవితాలకు వెలుగు కలిగింది. మన జీవితాలకు ఆదరణ దొరికింది. మన జీవితాలకు తృప్తి దొరికింది. మన జీవితాలకు ఒక విధమైనటువంటి పట్టు లాంటిది, ఒక విధమైనటువంటి సంతోషం లాంటిది, ఒక విధమైనటువంటి ఆదరణ లాంటిది మన జీవితాలకు కలిగింది. ఆయనైతే అప్పుడైతే శరీరధారిగా వచ్చాడు, ఇప్పుడైతే వాక్యధారిగా ఆత్మస్వరూపిగా మనందరి మధ్యన ఏం చేస్తున్నాడు తెలుసా? సంచారం జరిగిస్తున్నాడు. వేసారిపోయిన బ్రతుకులు లాంటి మన జీవితాలు, నెమ్మది లేనటువంటి మన జీవితాలు, పలానా రాజుల చేత పరిపాలన క్రింద మనముంటూ మగ్గిపోతూ, ఏమండి నెమ్మది లేనటువంటి జీవితాలతో, ఏమండి ఆదరణ లేనటువంటి జీవితాలతో, సంతోషం లేనటువంటి జీవితాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన జీవితాలకు ఆదరణను, నెమ్మదిని కలగ చేయడానికి ఈ రాజు జయప్రవేశము చేశాడు. ఆనాడైతే యెరూషలేములోనికి, ఈనాడైతే యెరూషలేము ఏదో తెలుసా? యెరూషలేము ఏదో తెలుసా? భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీరు మీ దేహము దేవుని యొక్క, చెప్పండి, మీ దేహము, చెప్పాలి, మీ దేహము, నా దేహము యెరూషలేము, మన దేహము యెరూషలేము. ఆ దేవాలయంలోనికి యేసు ప్రభువారు జయ ప్రవేశము చేసి యెరూషలేము ప్రజలకు నెమ్మది ఇచ్చినట్లుగా ఈ దేహమునకు ఆలయముగా మార్చుకొని ఈ దేహంలోనికి ఆయన ఏం చేశాడు తెలుసా? జయ ప్రవేశము చేశాడు. ఎప్పుడు ప్రవేశం చేశాడు తెలుసా? నేను ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాను, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నా ప్రభువు, నా దేవుడు, నా పరిపాలకుడు, నా రాజు అని ఎప్పుడైతే ఆయన స్వీకరించానో, ఆ రాజు నాలోకి ప్రవేశించి ముందు నెమ్మది లేని నా జీవితానికి నెమ్మదిని కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవాలయంలోనికి ఆయన ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత జరిగిన కార్యక్రమం తెలుసా? ఆయన ఏమండి బల్లలు, రోకలు మార్చు వారి బల్లలను చెదరగొట్టేశాడు. అక్కడ వ్యాపార నియమాలు జరిగించేటువంటి క్రమాలను చెదరగొట్టేశాడు. చెదరగొట్టేసి నా తండ్రి ఇల్లు దేవాలయము, ఇది పరిశుద్ధులకు, అన్యులకు దేవాలయముగా, ప్రార్థనా మందిరంగా పిలబడిద్దే గాని అక్రమాలకు, అన్యాయాలకు ఇక్కడ తావే లేదు. ఇక్కడ అన్యాయ క్రమాలకు ఇక్కడ తావే లేదు. చెడ్డ రీతులుగా నడుచుకోవడానికి ఇది తావలేదు. అందరికి ఇది ప్రార్థనా స్థలముగా కావాలి, అందరికి ఇది నెమ్మదినిచ్చు స్థలముగా మారాలి, అందరికి ఇది శాంతిని కలగజేసే స్థలంగా మారాలని యేసు ప్రభువారు జయ ప్రవేశం జరిగిన తర్వాత త్వరడా పట్టి చేసిన పనేంటో తెలుసా? రుక్కలు మార్చు వారి బల్లను చెదరగొట్టాడంట. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ పశువులను, పావురాలని విడిపించి విడుదల చేసేసాడు. ఎందుకొరకో తెలుసా? అన్యాయముగా నడుచుకుంటున్నటువంటి ఆ క్రమాలను దేవుడు ఏం చేశాడు తెలుసా? చెదరగొట్టేశాడు. మన జీవితంలో ప్రభువారు ప్రవేశించిన తర్వాత ఇంకా జక్కయ్య మాదిరిలాగా, జక్కయ్య ఇంట్లో ఏమైతే అపవిత్రమైన ఉన్నాయో వాటన్నిటినీ తరిమేసినట్లుగా మన హృదయంలో కూడా అన్యాయకరమైనటువంటివి, మోసకరమైనటువంటివి మన హృదయంలో ఉండగా ఈ రాజు ప్రవేశించి ఏం చేశాడు తెలుసా? వాటన్నిటినీ పారదోలేడా లేదా? వెళ్ళిపోయిన అందరి హృదయాల నుంచి మోసకరమైన ఆలోచనలు, దురాలోచనలు, ఏమండి కుట్రపూరితమైనవి, కక్షపూరితమైనటువంటి, పగపూరితమైనటువంటి ఏవైనా ఇంకా ఏమండి నీ హృదయంలో ఉన్నాయా? పరిశీలన చేయాలి. వాక్యం వింటామంటే వింటాం కాదు, ఏమండి చెప్పడం అంటే చెప్పడం కాదు, మన జీవితాల్లో ఉన్నాయో లేవో పరిశీలన చేసుకోవాలి. రుక్కలు మార్చు వారి బల్లను పడగొట్టాడు దేవుడు. మరి నీ హృదయంలో అలాంటి అన్యాక్రమమైనటువంటి విధానాలు నీ హృదయంలో పడదోయబడ్డాయా, లేకపోతే ఇంకా నిలబెట్టబడ్డాయా? జరుగుతున్నాయి నీ హృదయంలో. ఇంకా పగ చావట్లేదు కాదు, కోపం చావట్లేదు కాదు, మోసయుక్తమైనటువంటి ఆలోచనలు చావట్లేదు కాదు. అంటే నీలోకి ఇంకా ప్రభువు ప్రవేశం జరగల.
యెరూషలేముకు ప్రవేశం జరిగిన తర్వాత రూకలు మార్చు వారి బల్లను ఆయన పడగొట్టినట్లుగా నీ హృదయంలోనికి ఆయన ప్రవేశించిన తోడనే నీ హృదయంలో జరుగుతున్న ప్రతిదాన్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా? తీసివేస్తాడు. చెరిపోయిన అన్ని పోయినవన్నీ వెళ్ళిపోయినవా అవన్నీ పోగొట్టు. దేవుడు తరిమేశాడా? నెమ్మది ఇచ్చాడా? సమాధానం ఇచ్చాడా? ప్రేమ ఇచ్చాడా? అందరితో ఐక్యంగా కూర్చొని మాట్లాడుతున్నావా? జరుగుతున్నాయి ఆ పనులు? జరగట్లేదు కదా. సందేహమా? సంశయమా? సందేహమేలా సంశయమదేలా పరికించి చూడు, గాయాలలో నయేలు తాకించి చూడు. మా సహోదరుడు ఇంకే సందేహం ఎలా? ఇక ఆయన నీకు రాజుకి ఎప్పుడు మారేది? ఎప్పుడు నీ హృదయానికి ఆయనకి ఏమండి సింహాసనం వేసేది? ఎప్పుడు నువ్వు ఆయన్ని రాజుగా ప్రకటన చేసేది? ఎప్పుడు ఆయనకి సింహాసనాన్ని ఇచ్చేది? ఆయనకి రాజుగా సింహాసనం ఇచ్చి ఆయనకు రాజుగా పరిపాలన ఇచ్చి నీ హృదయం మీద ఏలుబాటు చేయడానికి ప్రభువుకి ఇంకా అధికారం ఇవ్వలేదు కదా నువ్వు. ఎందుకు ఇస్తాం? ఒకవేళ ఆయన గనక అధికారం ఇచ్చామనుకోండి, ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, క్రమం తప్పకుండా నియమించబడిన ప్రతి నియమాన్ని మనం పాటించాలి కదా. ఆదివారం మానకూడదు, సంఘ క్రమాలు మానకూడదు. ఏమండి, మనము ప్రభు కొరకు అన్నిటినీ త్యాగం చేసుకోవాలి, అన్నిటినీ వదిలిపెట్టుకోవాలి, అన్నిటిని విడిచిపెట్టాలి, అన్నిటిని వదిలేసుకోవాలి. బంధాలు ఉండకూడదు, బంధుత్వాలు ఉండకూడదు, ప్రేమలు ఉండకూడదు, అనురాగాలు ఉండకూడదు, ఆప్యాయతలు ఉండకూడదు, లోక సంబంధమైనది ఏది మనలో ఉండకూడదు. కాబట్టి యేసు ప్రభు వారు ఇంకా ద్వారం వెలుపటనే వేచి చూస్తున్నాడు. మనం ఇంకా మన హృదయంలో సాతానుడికి, లోకానికి సింహాసనం ఇచ్చే ఉన్నాం కదా. ప్రకటన గ్రంథాలు రాయబడినట్లుగా హృదయపు వాకిట తలుపు దగ్గర నుంచొని తట్టుతున్నాడంట, వాకిట నిలిచి తట్టుతున్నాడంట. ఎందుకొరకు? నీ హృదయంలో ఆయనకు చోటు ఇస్తే, సింహాసనం ఇస్తే, ప్రభువుగా ప్రతిష్ఠిస్తే ఆయన నిన్ను ఏలుబాటు చేస్తాడు. ఈ ఏలుబాటు విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఏమంటే ఏలుబాటు విధానం ఎలా ఉంటుందో తెలుసా? పెత్తనం చేయడం మన మీద. అర్థమవుతుందా? కొంతమంది అధికారాన్ని ఇస్తే పెత్తనం చేస్తారు. పేనుకు గనక పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టినట్లుగా కొంతమంది యొక్క పెత్తనాలు ఇలా ఉంటాయి. కొంతమందికి అధికారాలు ఇస్తే ఇలా ఉంటాయి. సంఘాన్ని చెడగొడతారు, క్రమాలను చెడగొడతారు, ప్రార్థనలు చెడగొడతారు, నడిపింపుని చెడగొడతారు, వాక్యాన్ని చెడగొడతారు. ఇది పెత్తనదారుల యొక్క లక్షణం. కానీ యేసు ప్రభు వారికి గనక నీవు అధికారం ఇస్తే మొట్టమొదటి నీ జీవితంలో కలిగే విధానం ఏంటో తెలుసా? నెమ్మదిని ఇస్తాడు నీకు. గలిబిలి గందరగోళాన్ని తరిమేస్తాడు, అనాలోచన దిగులును తరిమేస్తాడు, భయభీతులను తొలగిస్తాడు. ఏమండి, దేని కొరకో నువ్వు వేదన పడుతున్నట్లుగా, దేని కొరకో నువ్వు చింతపడుతున్నట్లుగా ఉన్న నీ కలవరాలన్నిటినీ ఆయన తరిమివేసి ముందు నీ జీవితానికి ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదినిస్తాడు. మరి ఆయన వస్తే మరి అన్నీ చేయడానికి కుదరదు కదండి కదా. యెరూషలేము గనక ఆయన వచ్చాడని యెరూషలేములో ప్రజలంట కలవరపడ్డారంట. ఎందుకని కలవరపడ్డారు తెలుసా? ఆయన చేస్తున్న ప్రతిదాన్ని వారు గమనిస్తున్నారు కాబట్టి కలవరపడ్డారు. ఈయనేంటి ఈ పని చేస్తున్నాడేంటి, ఈయనేంటి రాజుగా ఏలుబాటు చేస్తూ ఇలా చేస్తున్నాడని చెప్పి యెరూషలేములో ఉన్న పెద్దలు, కొంతమంది ఏమండి యూదులు, మతాధికారులు అంట ఆయనను చూసి కలవరపడ్డారంట. ఎందుకని? ఆయన చేసే పని వారికి నచ్చట్లా. అరే, వ్యాపార ఆదాయం అంతా పోగొడుతున్నాడు, రాబడినంతా పోగొడుతున్నాడు. ఇంతవరకు దేవాలయం మీద సంపాదించి మేడమిద్దలు కట్టుకొని సుఖభోగాలు అనుభవించి వందాగా బ్రతికి ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? తారుమారైపోయింది. ఇక ఆదాయం లేదు, అంతా సున్నా. ఇప్పుడు అంతా పోయింది, ఇప్పుడు అంతా చెడగొట్టేశాడు, ఆదాయం రాకుండా చేసేసాడు అని చెప్పి వాళ్ళంతా ఆయన చేసిన పనికి ఒకంత కలవరపడ్డారు. కలవరపడి ఆయనను ఎప్పుడు అప్పగిద్దామని ఆనాటి నుంచి ఇంకెక్కువగా ప్రయత్నాలు ఎక్కువైపోయినాయి కదా. ఆనాటి నుంచి ప్రయత్నాలు ఎక్కువైపోయి ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఈయన ఎలాగైనా హతమార్చాలి. ఎందుకంటే ఈయన నీతి యొక్క విలువలు, ఈయన యొక్క ఏమండి సత్యపు వెలుగు ఈ మనుషుల మీద ప్రకాశించాడుగా మనకు ఆదాయం తగ్గిపోతుందని చెప్పి ఆ పెద్దలు గమనించి ఏం చేశారంటే యేసు ప్రభు వారిని చంపట కొరకు, యేసు ప్రభు వారిని ఆయనకి శిక్ష వేయట కొరకు, అవకాశం కొరకు ఇంకెక్కువ ప్రయత్నాలు చేశారంట. మన జీవితంలో ఆయనకి చోటు ఇస్తే
మనలో ఉన్న ప్రతిదాన్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా? తొలగించి ముందు నీకు నెమ్మదిస్తాడు. ప్రభుని రాజుగా నువ్వు ప్రకటన చేసావా? యెరూషలేముకు ఆయన రాజుగా వస్తున్నాడు. ఈ రాజు ఎవరో తెలుసా? మీ రాజున. మీరు రాజుగా వేసుకుంటే, మీరు రాజుగా చేసుకుంటే ఆయన మీకు పరిపాలన చేస్తారు. ఈ పరిపాలనలో మొట్టమొదట మీకు కలిగేది తెలుసా? నెమ్మదినిస్తాడు. యెరూషలేము ఏమండి జయప్రవేశం రోజు సియోను కుమార్తెలందరూ పాడుతూ ప్రభువుని కొనియాడినటువంటి విధానం. హోసన్నకు జయము. ఏమండి చెప్పాలి. దావీదు కుమారునికి జయము. సర్వోన్నతుడైనటువంటి దేవునికి జయమని ఎంతగానో ప్రకటన చేసినటువంటి విధానం. నీ రాజును నీవు నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నావా సహోదరి? ఆయన 2025 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి వచ్చి తన్ను తాను రాజుగా ప్రకటన చేసుకొని తన్ను నమ్మిన వారందరికీ రాజుగా అయ్యి వారిని పరిపాలిస్తూ వారికి నీతి విలువలు నేర్పుతున్నాడు కదా. ఈ లోకంలో ఎన్ని అక్రమ కార్యక్రమాలు, ఎన్ని నీచ కార్యక్రమాలు, ఎన్ని అపవిత్ర కార్యక్రమాలు, వాటన్నిటిలో నుండి విడిపించబడుటకు కారణం ఎవరో తెలుసా? ఈ రాజే. ఈ రాజు మనలో ఉన్నాడు కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి, మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి లోకపు యొక్క విలువలకు, లోకపు యొక్క తీరుకు, మనము దేవునిలో నడుస్తున్నటువంటి తీరుకు వ్యత్యాసం కనబడుతున్నది. ఈ రాజు నీకు పరాజుగా మార్చబడి నీ హృదయ సింహాసనమందు ఈయన్ని ప్రతిష్ఠించుకొనగలిగితే, ప్రియ దేవుని ప్రజలారా, ఈ 2025 సంవత్సరము నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పును నువ్వు చూడగలవు. యెరూషలేములో మార్పు జరిగినట్లుగా, యెరూషలేము దేవాలయంలో మార్పు జరిగినట్లుగా నీ జీవిత యొక్క స్థితిగతులు మార్చబడతాయి. నీ జీవిత యొక్క పరిస్థితులు మార్చబడతాయి. నీ కుటుంబపు పరిస్థితులు మార్చబడతాయి. ఎప్పుడు నీవు ఆయనను రాజుగా నీ హృదయమందు, నీవు ఆయనను రాజుగా నీ కుటుంబమందు, నీవు ఆయనను రాజుగా నీ జీవితమందు ప్రతిష్ఠించుకొనగలిగితే ఈ రాజు నీకు రాజుగా మార్చబడి నువ్వు ముందుగా ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదిని కలగజేస్తాడు. మార్చుకుంటాం ఎక్కడైనా రాజుగా? నీదు రాజు నీతితో లేకయే, నీదు రాజు నీతితో లేకయే, తోడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాజు నీతిపరుడై ఉండి దోషమేమీ లేకయే ఏం చేశాడంటండి? చెప్పాలి. దోషమేమి లేకయే పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి నీ యొద్దకు ఆయన వచ్చాడు. ఆయన పాపరహితుడు, దోషమేమీ లేనివాడు, పాపరహితుడు. ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పాపపు బంధకాలను ఆయన ఏం చేస్తాడు తెలుసా? తొలగించి నీకు నెమ్మదిని కలగజేస్తాడు. ఈ రాజును ప్రతిష్ఠించుకుంటున్నావా? ఈ రాజును నీ హృదయంలో కొలువు చేసుకుంటున్నావా? ఈ రాజును నీ హృదయంలో ఏమండి ప్రతిష్ఠించుకుంటున్నావా? ఈ రాజు గనక నీ హృదయంలోనికి వస్తే జక్కయ్య పేరుకు పవిత్రత ఉంది కానీ బ్రతుకులో పవిత్రత లేదు. అర్థమైందా? జక్కయ్య పేరుకు అర్థము పవిత్రత, పరిశుద్ధుడు అనే బిరుదుంది కానీ జక్కయ్య జీవితంలో ఏం లేదో తెలుసా? పవిత్రమైన నడవడిక లేదు. పేరులో పరిశుద్ధత ఉంటే ఏం సుఖం? బ్రతుకులో ఉండాలి కదా. పేరులో పరిశుద్ధత ఉంటే ఏం సుఖం? నడవడికలో పరిశుద్ధత ఉండాలి కదా. పేరులో పరిశుద్ధత ఉంటే ఏ సుఖం? చూపులో పరిశుద్ధత ఉండాలి కదా. పేరులో పరిశుద్ధత ఉంటే ఏ సుఖం? వినికిడిలో పరిశుద్ధత ఉండాలి కదా. పేరులో పరిశుద్ధత ఉంటే ఏ సుఖం? మాట్లాడే మాటల్లో పరిశుద్ధత ఉండాలి కదా. పేరులో పరిశుద్ధత ఉంటే ఏ సుఖం? హృదయ తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి కదా. పేరులో పరిశుద్ధత ఉంటే సుఖం, చేతి పనుల్లో పరిశుద్ధత ఉండాలి కదా. జక్కయ్య పేరుకు పరిశుద్ధత అనే బిరుదు గాని జక్కయ్య జీవితంలో ఏ విధమైనటువంటి పరిశుద్ధత లేదు. ఈ రాజును ఎప్పుడైతే ఆహ్వానించుకున్నాడో పవిత్రతకు ఏమండి సరైనటువంటి నిదర్శనము జక్కయ్యలో మనము చూడగలుగుతాం.
జక్కయ్యలో మనం చూడగలుగుతాం. సరైనటువంటి నిదర్శనం ఎప్పుడైతే జక్కయ్య తన ఇంటికి ఆ రాజును ఆహ్వానించుకున్నాడో ఆ రోజు నుంచి జక్కయ్య జీవితము ఎలా మార్చబడింది తెలుసా? నిజముగా ఇతడు ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడిగా మార్చబడినటువంటి జక్కయ్య జీవితం లాగా నీ జీవితమును కూడా మార్చాలని ప్రభు ఇష్టపడుతుంది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన హృదయమును ప్రభు యొక్క నివాసానికి అప్పగించుకుంది. ప్రభు పాదాల దగ్గరికి చేరింది. ఆయన పాదాలను అత్తరుతో కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి కన్నీళ్లతో ఆయన పాదాలకు పాదాభిషేకం చేసి, ప్రభువా ఇదిగో నా హృదయంలో కొలువై ఉండయ్యా అంది. అప్పుడే ఏం చేయబడింది తెలుసా? ఆమె విస్తారమైనటువంటి పాపములు ఏమడింది తెలుసా? క్షమించబడింది. ఈ రాజు నీ హృదయంలోనికి వస్తే నీ హృదయంలో ఏలుబాటు చేస్తున్న ప్రతి విధమైన పాపపు బంధకాలను ఆయన ఏం చేస్తాడు తెలుసా? తెంపి నిన్ను స్వతంత్రునిగా మారుస్తాడు, పరిశుద్ధుడిగా మారుస్తాడు. నీవెవరు అంటాడో తెలుసా? నీవు కూడా ఎవరంటారో తెలుసా? నీవు కూడా ఎవరో తెలుసా? పరిశుద్ధుడివి, రాజులైన యాజక సమూహమునివి, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైనటువంటి ప్రజల మీరు ఎప్పుడు నీవు పరిశుద్ధుడిగా మార్చబడతావంటే ఈ రాజుని నీ హృదయంలో చేర్చుకున్నావు. ఈ రాజు నీ హృదయంలో ఉన్నప్పుడే పాపం మీద జయం పొందగలుగుతావు, అపవిత్ర కార్యక్రమాల మీద జయం పొందగలుగుతావు, నీచ కార్యక్రమాల మీద జయం పొందుతావు. లోకము యొక్క తీరు చూడండి, క్రీస్తును నమ్మి ఆయన యందు నడిచినటువంటి వారి యొక్క తీరు చూడండి, ప్రభువుని వెంబడించేటువంటి వారి యొక్క జీవితాలు చూడండి, అపోస్తుల యొక్క జీవితాలు, ఆనాటి యొక్క మొదటి సంఘంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తీరు. అపోస్తుల కార్యం 2:42 రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? వారు అనుదినము పరిశుద్ధుల సహవాసమందు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. ఎక్కడున్నారు వాళ్ళు? లోకంతో ఉన్నారా? పాపంతో ఉన్నారా? వ్యభిచార కార్యక్రమాలతో ఉన్నారా? అక్కడక్కడ మాటైన స్థలాల్లో దాగి పాప పనులు చేస్తున్నారా? ఏం చేపట్టారు తెలుసా? మునుపు వారి జీవితాలు బహుశా అలా ఉన్నాయేమో, మునుపు వారి జీవితాలు రహస్యంగా బ్రతికాయేమో, మునుపు వారి జీవితాలు పాపానికి దాసులుగా బ్రతికారేమో, మునుపు వారి జీవితాలు అసహ్యమైన కార్యక్రమాలకు నిలయంగా మార్చబడ్డారేమో, మునుపు వారి జీవితాలు నీచ కార్యక్రమాలకు అలవాటుగా మార్చబడ్డాయేమో. కానీ యేసు ప్రభువుని వెంబడించిన తర్వాత, అపోస్తుల బోధ విని ఆ రాజును మా రాజుగా స్వీకరిస్తామన్న తర్వాత వారి సహవాసపు యొక్క అలవాట్లు మార్చబడ్డాయి. ఎడతెగక ప్రార్థనలో ఉంటున్నారంట, ఎడతెగక బోధయందు నిలిచి ఉన్నారంట, ఎడతెగక రొట్టె క్రమమందు వారు నిలిచి ఉన్నారు. అంటే ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు ప్రతి నిత్యము వారు స్మరణక చేస్తున్నారు. ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను వారు నిత్యము స్మరిస్తూ లోకమును విడిచిపెట్టారు, పాపమును విడిచిపెట్టారు, వ్యభిచార కార్యక్రమాలను విడిచిపెట్టారు, మోసయుక్తమైన ప్రతి మార్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారో తెలుసా? రాజు వారిని నడిపించే నీతి మార్గాల వైపు వారు ఏం చేశారు తెలుసా? నడుస్తున్నారు. ఎడతెగనటువంటి ఆ అనుభవాన్ని వారు పొందుకున్నది ఎప్పుడు తెలుసా? ఆ రాజుని వారు రాజుగా చేసుకున్నారు. ఆ రాజు నీ రాజు అయినప్పుడే, లేదా నా రాజు అయినప్పుడే మనము లోకపు యొక్క పనులకు మనం వేరుపరచబడి నీతికి అందున్నటువంటి ప్రతిదానికి మనమేమో చేయబడతాం తెలుసా? సహవారసులుగా మనము మార్చబడతాం. మనలో సత్క్రియలు ఆరంభించిన దేవునికి మహిమ కలుగును గాక అని పౌలు భక్తుడు ఎలాగైతే తెలియపరుస్తాడు, మనలో సత్క్రియను ఆరంభించింది ఎవరు కదా? ఆయనే కదా. సత్క్రియలు అంటే ఏంటి చెప్పండి? మంచి క్రియ మంచి పనులు. సత్క్రియలు అంటే మంచి పనులు. మంచి పనునికి ఆపోజిట్ వర్షన్ ఏంటో తెలుసా? చెడ్డ పనులు. పూర్వం పని అంతా మనం ఎలా నడిచాం? చెడ్డ కార్యక్రమాలు నడిచాం. కానీ ఎప్పుడైతే ఈ ప్రభువును మనం ఎప్పుడైతే మన హృదయంలో రాజుగా కొలువు చేసుకున్నామో, ఈ రాజు ఏం చేశాడు తెలుసా? సత్క్రియల యందు ఆసక్తి గలవానిగా మనల్ని మార్చాడు. మనము పాపానికి దూరంగా ఉంటున్నాం, అసహ్యమైన ప్రతిదాన్ని మనం అసహించుకుంటున్నాం, అపవిత్రమైన ప్రతిదాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? దూరపరుచుకుంటున్నాం. ఈ 40 రోజుల ప్రయాణంలో చూడండి, చాలా మంది నేను యథార్థంగా వచ్చారా లేకపోతే కపటంగా వచ్చారని నేను అనను, కానీ ఒకటే ఆలోచన అందరికీ, నేను రాలేకపోతున్నాను, నేను కూడుకోలేకపోతున్నాను, కలుసుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ హృదయంలో ఆలోచన?
ఎందుకు ఈ హృదయంలో తలంపు? ఏ ఇంటికాడ కాలక్షేపం జరగదా మనకి? ఫోన్ ఉన్నా సరిపోద్ది, టీవీ అక్కర్లా. 32 ఇంచెస్, 55 ఇంచెస్, 45 ఇంచెస్ టీవీ అక్కర్లా. చేతిలో సెల్ ఫోన్ ఉన్నా చాలు, ప్రపంచం అంతా కనపడింది. కానీ దాన్ని కూడా వదిలిపెట్టేశారు. ఇంట్లో కాసేపు ఏమండి మంచి ఎండవేళ, ఈ 40 రోజుల ప్రయాణం అంతా ప్రారంభం కాడ నుంచే భయంకరమైన ఎండలో నేను దైవ శాఖరాలు ఎక్కువ బాధపడ్డాం. మధ్యాహ్నం పూట ప్రార్థన ఆపేద్దాంలేని. ఎందుకని? వాతావరణం ఇక్కడ చూస్తుంటే ఫ్యాన్ ముందు నిలబడుతుంటే మాకు సిరిచవట్లు అరికాల నుంచి వణుకు పుట్టుకుంటూ వస్తుంది. ఆ వేడికి, ఆ తాపం తట్టుకోలేక బాగా శరీరం అంతా డ్రై అయిపోయి, పెదాలు ఎండిపోయి, మాట్లాడుతుంటే గొంతుకి ఎండిపోయి, ఒక్కొక్కసారి తడబడుతూ గొంతు పరంపోతూ ఎంత ఇబ్బంది పడుతున్నాం మనమే. మరి కూర్చున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వారికి సరైన అవకాశాలు మనం సదుపాయాలు సమకూర్చట్లేదు. మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. వారికి సరిగ్గా చల్లటి ప్రదేశాన్ని మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం. వద్దులే అనుకుంటూ మేము ఒకవేళ ఇబ్బంది పడి మేము ఒకవేళ తగ్గుదామన్నా వచ్చే వాళ్ళ ఆ తగ్గింపు వస్తున్నారు. ఆసక్తి కలిగి తెస్తున్నారండి పలహారాలు. అబ్బా ఎన్ని వెరైటీలు అంటే కదా, ఎన్ని వెరైటీలు అంటే అసలు కొంతమంది తిని ఏం చేయాలో తెలియక ప్లేట్లు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అంత ఏమంటే ఎంత సమృద్ధి ఇచ్చాడు కదా దేవుడు. అసలు తినేసి అంత తృప్తికరంగా తినేసి అసలు ఏం తీసుకెళ్తాను అన్నట్లుగా ప్లేట్లు కూడా అక్కడ వదిలేస్తే మళ్ళీ నేనే వాటిని ఎత్తాను. ఎంత సమృద్ధో కదా అయ్యారు. చూసారా ఎంత చక్కటి మధ్యాహ్నం పూట ప్రార్థనలు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. ఒకరికి ఒకరు పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. ఒకరికి ఒకరు ఏమండి రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ప్రార్థన చేశారు. ఒకరికి ఒకరు ఏమండి ఆ ప్రార్థనలో ఒకరికి ఒకరు మించి ప్రార్థన చేశారు. ఇదంతా ఎందుకు కొరకు తెలుసా? మనలో సత్క్రియలు ఆరంభించాడు. ఎవరు తెలుసా? ఈ రాజే మనలో ఆసక్తిని పుట్టించాడు. కొంతమంది సాక్ష్యం చెప్తా, నేను పోగొట్టుకున్నానండి. ఎందుకు పోగొట్టుకున్నారు? పోగొట్టుకున్నామన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది మీకు? ఈ రాజును గురించిన సంగతులు తెలుసుకోవడానికి నీ హృదయం ఎప్పుడైతే ప్రేరేపించబడిందో ఆ రాజును గురించిన సంగతులు చెబుతూ ఉండగా అయ్యో నేను వినలేకపోయానే, ఈ రాజును గురించిన విశేషాలు నేను సరిగ్గా వినలేకపోయానే అన్న దిగులు పుట్టించింది ఎవరో తెలుసా? ఈ రాజు మన హృదయంలో ఉంటే మంచి పనులు యందు ఆసక్తి కలిగిన వారిగా చేస్తారండి. ఈ రాజు మన హృదయంలో ఉంటే చెడుకు మనల్ని దూరంగా ఉంచుతాడండి. ఈ రాజు మన హృదయంలో ఉంటే పాపకరమైనటువంటి పాపపూరితమైనటువంటి లోకానికి మనల్ని దూరంగా ఉంచుతాడండి. ఈ రాజు నీలో ఉన్నాడా? ఈ రాజు నీకు రాజుగా మార్చబడ్డాడా? తల అడ్డంగా ఒప్పొద్దు, నిలువుగా ఒప్పండి. ఈ రాజు నాకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్ను నడిపించింది ఈ రాజే. ఇప్పటి వరకు ఈ రాజు ఏమంటే నిన్ను నడిపించాడు తన సన్నిధికి, తన యందు మందిరంలో నిన్ను నిలబెట్టాడు. చూసారా ఒక్కొక్కళ్ళ సాక్ష్యం చెప్తున్నారు. ఏమని సాక్ష్యం? ఫలానా వాక్యం నన్ను పట్టుకుంది. ఈ వాక్యం ఎవరో తెలుసా? ఆ రాజు చెప్పిన మాటే. ఆ మాట మన హృదయంలోనికి చేర్చింది కూడా ఆ రాజే. ఆ రాజు మన హృదయంలోనికి మాట చేర్చి ఏం చేశాడు తెలుసా? మన హృదయములను తనకు అనుగుణంగా మార్చుకోవడం కొరకు అనుదినము తన సేవకురాలు నిలబెట్టుకొని విలువైనటువంటి మంచి మాటలను మనకు అందిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి, ఇంకా పూర్తిగా నీ హృదయాన్ని ఆ రాజు గనక ఇవ్వకపోతే ఈ మధ్యాహ్న కాల సమయం ఒక్కసారి నువ్వు మోకరించి, రాజా నువ్వు నా హృదయంలో కొలువై ఉండు ప్రభువా, రాజా నా హృదయంలోనికి మీరు రండి ప్రభువా, రాజా నా హృదయ సింహాసనాన్ని మీరు ఆశీనుడు కండి ప్రభువా. యెరూషలేము దేవాలయములకు మీరు ఎలాగైతే జయప్రవేశం చేశారో, అన్యాయముగా నడిపించబడుతున్నటువంటి యెరూషలేము దేవాలయాన్ని ఎలాగైతే శుద్ధిపరిచారో, యెరూషలేము లాంటి దేవాలయం లాంటి నా హృదయము అయ్యా నడిపించవయ్యా. ప్రాణముతో ఉన్నటువంటి ఈ దేవాలయము, నడవబడుతున్నటువంటి దేవాలయము ప్రభువా, కదులుతూ ఉన్న దేవాలయమునకు మీరు రాజుగా ప్రతిష్ఠించుకొని నా హృదయంలో జరుగుతున్న ప్రతి విధమైనటువంటి మిగిలిన అపవిత్ర కార్యక్రమాలన్నిటిని తొలగించు రాజా. నా హృదయంలో నీ ఉండు ప్రభువా.